మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకబడితే మిగతా వాళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని అన్నారు. ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని చెప్పారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని, మంచి మంచి జీతాలు సంపాదించాలని, నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమని అన్నారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎదుట సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం, కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు, ఇది ఇక కొత్త నినాదమని అన్నారు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలివ్వాలంటే 4-5 సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు. మనం వేసిన ప్రతి అడుగు 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి మన ప్రాథమిక విద్యా స్థాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మానవ వనరుల మీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే అక్కడి నుంచే అడుగులు పడుతున్నాయన్నారు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశామని, గ్లోబల్ సిటిజన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పు రావాలన్నారు. కోర్సెస్ కూడా చూస్తే వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మన యూనివర్సిటీస్లోను, మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు. అది ఆ లాక్యూనా ఉన్నంతసేపు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ రోజు కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది. అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి, అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫోరెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు. ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు. రెండో ఆస్పెక్ట్, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము, ఆ చదువులు మన దగ్గర లేకపోవడం. ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై, వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. అంటే రేపు పొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు రిస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ, ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ MITనో, సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో, సర్టిఫైడ్ బై ఏ LSEనో, ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి. లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు, సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో. పొత్తులకు సంబంధించి సహకరించే నాయకులకు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే సమయంలో టికెట్ రాని నాయకులు నిరుత్సాహపడొద్దని సూచించారు. చాలా మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామంటున్నారని, పార్టీకి ఉపయోగపడతారు అనుకునే వారిని తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టికెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని తెలిపారు. పార్టీని నమ్ముకొని ఉన్న నేతలకు టీడీపీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్తో విసిగిపోయిన చాలామంది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరతామని అంటున్నారని చెప్పారు. ఆ నేతలు మంచివారై ఉండి పార్టీకి పనికొస్తారనుకునే వాళ్ళని టీడీపీలోకి తీసుకుంటున్నామని తెలిపారు. అలాంటి నేతల చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని టీడీపీ నేతలకు సూచించారు.
రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్గా పనిచేయాలని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ సాధికార సభలు నిర్వహించి తీరాలని చెప్పారు. జగన్ తమని మోసం చేశారనే భావన ప్రతి బీసీలోనూ ఉందని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన తెలుగుదేశంలో వారికి ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నది గొంతెమ్మ కోరికలు తీర్చమని ప్రభుత్వాన్ని అడిగేందుకు కాదని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా బందర్ రోడ్డులోని రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతరం రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తమ ఆవేదనకు కారణమైన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన హక్కులలో నిరసన తెలియచేయటం కూడా ఒక హక్కుగా ఉందన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనలు వారి ఆకలి పోరాటంలో భాగమేనన్నారు. గత 4 ఏళ్లుగా ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. తాము దాచుకున్న సొమ్ములతో ప్రభుత్వం పథకాల రూపంలో ప్రజలకు పంచటం సమంజసం కాదన్నారు. ఎంతోమంది ఉద్యోగుల కుటుంబాలలో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య చికిత్స చేయించుకునేందుకు కూడా అవకాశం లేని దుస్థితి నెలకొందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పీఆర్సీలో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర స్వాతంత్ర్య అనంతరం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. సంవత్సరంలో 2 సార్లు ఇచ్చేటువంటి డిఏ కోసం, న్యాయంగా మాకు రావాల్సినటువంటి పీఆర్సీ కోసం, న్యాయంగా మాకు రావాల్సినటువంటి ఐఆర్ కోసం, న్యాయంగా మా పెన్షన్లకు రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటో పెన్షన్ కోసం, న్యాయంగా మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయడం కోసం తప్ప ప్రభుత్వాన్ని ఏమీ కోరటల్లా. ఈరోజు మాకు ఏ విధమైనటువంటి రేషన్ కార్డులు లేవు. మాకు ఈ రోజున ఏ విధమైనటువంటి జగనన్న హౌసింగ్ పథకం లేదు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎంప్లాయ్ అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తున్నటువంటి వితంతు పెన్షన్ లేదు. అలాగని వాళ్ళకి ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ లేదు. ఏమీ లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి తనకు కావలసినటువంటి న్యాయమైనటువంటి జీతాన్ని అడుగుతూ ఉన్నాడు. డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు అడగడం లేదు. మాకు ఏదైతే చట్టబద్ధంగా రావాలన్నా అది రావాలా. ఈ ప్రభుత్వానికి 4 సంవత్సరాల 9 నెలలు సహకరించాము. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించారు. కరోనా సాకుతో మరి సహకరించే ఓర్పు మాలో లేదు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గతంలో మా డబ్బును తీసుకొని ప్రభుత్వం వాడుకొని మా డబ్బు ఇచ్చేదానికి మేము పదే ఇస్తామంటున్నారు. మరి గతంలో కూడా సెప్టెంబర్ నెలలో ఇస్తామన్నారు. సెప్టెంబర్ పోయింది. డిసెంబర్లో ఇస్తామన్నారు. డిసెంబర్ పోయింది. జనవరిలో డిఏ అరియర్స్ బిల్లులు వేస్తామన్నారు. ఆ బిల్లులకు ఓపెనే కావడంలా సైడ్. మరి ఈ విధంగా ప్రతి తూరి కాలయాపన చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. చలో విజయవాడకు పిలుపునిచ్చాం 27వ తారీఖు, 17వ తారీఖు ధర్నాలు, 20వ తారీఖు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఇప్పటి వరకు ఎలా జయప్రదం చేశారో రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా పెండింగ్ బకాయిలను, మాకివ్వాల్సిన డిఏలను, మాకివ్వాల్సిన డిమాండ్స్ను ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరదనిందలాగా మారిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసం పుస్తకం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆత్మస్తుతి పరనింద అన్న తీరున రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నిన్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా చంద్రబాబు డైరెక్షన్లో పచ్చపత్రికలు వండి వారుస్తున్న విషపు రాతలనే తిరిగి విధ్వంసం పుస్తకం రూపంలో పొందుపరిచారని ఆరోపించారు.
కేవలం ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం జగన్ పైన కాలకూట విషయాన్ని చిమ్మేందుకే రచయిత ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారని మండిపడ్డారు. ప్రజలందరూ సీఎం జగన్తోనే ఉన్నారన్నది బాబు మాటల్లోనే అర్థమైపోయిందని, కనుకనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు ఇటువంటి పుస్తకాలు రాయిస్తున్నారన్నారు. ఇటీవల తన గొప్పను చాటుకుంటూ ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేయించిన బాబు ఇప్పుడు విధ్వంసం పుస్తకం పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. కుర్చీలు మడత పెడతామనడంలోనే బాబు విధ్వంసకర ఆలోచనలు ప్రజలకు అర్థమైపోయిందన్నారు. మిమ్మల్నే ప్రజలు విధ్వంసం చేశారు. 2019లో ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, నీ కొడుకు లోకేష్ని అందరినీ కూడా విధ్వంసం చేశారు. ప్రజలందరూ కూడా మీరు పరిపాలనకి పనికిరారు అని చెప్పి పక్కన పెట్టారు. ఈరోజు విధ్వంసం అని చెప్పి మా మీద మాట్లాడితే ఏమొస్తుంది? మేము ప్రజలకి ఏం చెప్పామో అదే చేసాం. ప్రజలకి ఏదైతే చేస్తామని చెప్పామో అది చేసి చూపించాం. రేపు ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మా మీద బురద జల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని, ప్రభుత్వ విధానాలని తప్పుడు సంకేతాలు ఇవ్వాలని చెప్పని ఒక కుట్రతో, కుతంత్రంతో పావులుగా విశాలాంధ్ర సురేష్ మారాడు, లేకపోతే అమ్ముడుపోయాడు, లేకపోతే చెప్పు చేతలో ఉన్నాడనో, ఇంకా చెప్పాలంటే రామకృష్ణ. ఇది అంతా కర్త కర్మ క్రియ. వీళ్ళ ముగ్గురు కూడా జనసేన, తెలుగుదేశం, రామకృష్ణ వీళ్ళందరూ కూడా కుట్రదారులు ఈ విధ్వంసం అనే పుస్తకం రచించడంలో అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఓటమి భయంతో తిమ్మిని బమ్మిని చేసైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. వైసీపీ కుంభకోణాలకు ఆధారాలన్నీ టీడీపీ దగ్గర ఉన్నాయని ఉద్ఘాటించారు. మొగల్రాజ్పురంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. బోండా ఉమ తప్పులు చేస్తే 5 ఏళ్ల నుంచి గుడ్డిగుర్రానికి పళ్ళు తోముతున్నారా అని నిలదీశారు. బోండా ఉమ కబ్జాలు, దందాలు, రౌడీజం చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు. మీకు లీగల్ నోటీసులు పంపుతున్నా మీ ఆరోపణలకు ఆధారాలు చూపించండని సవాల్ విసిరారు. తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు. సొంత చెల్లి, బాబాయ్ కూతుర్లకు సమాధానం లేదన్నారు. వైసీపీ ఓటమి భయంతో తిమ్మిని బమ్మిని చేసైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందన్నారు. అన్ని కుంభకోణాలకు ఆధారాలతో సహా టీడీపీ దగ్గరున్నాయని, మద్యం మానడానికి వీలు లేకుండా భవిష్యత్ ఆదాయం పైన కూడా అప్పులు తెచ్చారని అన్నారు. జగన్ ఓటమి తప్పదు, అన్నీ ఇచ్చినవి ఒకటే ఇచ్చారు. అతను అనేక సర్వేలు చేయించుకున్న దాంట్లో ఐపాక్ కాడి నుంచి జాతీయ స్థాయిలో ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా ఆయన చేయించుకున్న సర్వేల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ముందు వైసీపీ ఓటమి తప్పదు అని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఇసుక కుంభకోణంలో, లిక్కర్ కుంభకోణంలో, మైన్స్ కుంభకోణంలో, పోర్టుల కుంభకోణంలో, విశాఖపట్నం భూముల కుంభకోణంలో అన్నీ కూడా సాక్ష్యాధారాలతో తెలుగుదేశం పార్టీ దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. బోండా ఉమా 2014, 2019 కాలంలో కబ్జాలు చేశాడు. బోండా ఉమా రౌడిజం చేశాడు. బోండా ఉమా అనేక దందాలు పాల్పడ్డాడు అన్నాడు. ఇవాళకి అంటే దొంగలు పడ్డ 6 నెలలకి వైసీపీ కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ కథనం వేసిన సాక్షి ఎడిటర్ని, ఈ కథనం వేసినటువంటి ఛానల్ వాళ్ళని అడుగుతా ఉన్నా మీ మీడియా ద్వారా, ఇప్పుడు ఎవరండి అధికారంలో ఉంది? నీ యజమాని జగన్మోహన్ రెడ్డి కాదా? నీ యజమానురాలు భారతీరెడ్డి కాదా అధికారంలో ఉంది? బోండా ఉమా అన్న ఎమ్మెల్యేనా? చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధికారంలో? 5 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉండి బోండా ఉమా అప్పుడు కబ్జాలు చేస్తే నువ్వు ఇప్పుడు గుడ్డు గుర్రం పళ్ళుతో అవుతున్నావా జగన్ రెడ్డి? సాక్షి మీడియా సమాధానం చెప్పాలి. మీరందరూ 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకొక 50 రోజుల్లో ఎన్నికలు వస్తుంటే మరి బోండా ఉమా తప్పులు చేస్తే సిస్టమ్ మీ దగ్గర పెట్టుకొని
అధికారం మీ దగ్గర పెట్టుకొని, వ్యవస్థలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు దాన్ని ఏ విధంగా మా మీద ఇప్పుడు చెప్తారని అడుగుతా ఉన్నా. ఓటమి భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కుతా ఉన్నాడు. బోండా ఉమా చంద్రబాబుకి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఏనాడు చేయలేదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నటికీ ఉండదని విమర్శించారు. ప్రతి ఇంటికి వెళుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని 1వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గాంధీజీ నగర్లో ప్రతి ఇంటికి తిరగటం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం చక్కగా రోడ్లు, లైట్లు వేసిందని, సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించారని స్థానిక ప్రజలు చెబుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తమకు మేలు చేసిన ప్రభుత్వానికి తప్పకుండా ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలకు ముఖ్యంగా రైల్వే ట్రాక్ దాటడం కష్టంగా ఉందని, ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో సీఎం జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. మంచినీటి సమస్య ఉందని, త్వరలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతామని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పర్యటనలో గాంధీజీ కాలనీలో మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా పథకాలు అందుతున్నాయని చెప్పడం కానివ్వండి, గతంలో వాటర్ సమస్య ఉంటే వాటికి బోర్లు పెట్టి వాటర్ పెట్టడానికి వాటర్ సమస్యను పరిష్కరించడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోడ్స్ వేయడం కానివ్వండి, లైటింగ్ పెట్టించడం కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా రైల్వే ట్రాక్ క్రాస్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గతంలో మా మల్లాది విష్ణు గారు, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రిడ్జిలు కట్టడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోయారు. ఈ గేట్లు వేయడం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరూ కూడా టైం ఇబ్బంది అవుతుందని చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసు చేసుకొని ₹1,00,00,000 నిధులు విడుదల చేసి ఈ బ్రిడ్జిలు కడతానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అది కొద్ది రోజుల్లోనే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ విధ్వంస పాలన జరుగుతోందో పుస్తకాన్ని రాసిన వారు, ఆవిష్కరించిన వారు చెప్పాలని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ది విధ్వంస పాలన, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు నడిపిన టీడీపీది విధ్వంస పాలన అని నిలదీశారు. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి చంద్రబాబు మనిషి అని, చంద్రబాబు ఎక్కడ కామ పెట్టమంటే అక్కడ పెట్టారని, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారని అవినాష్ విమర్శించారు. 18వ డివిజన్ రాణిగారి తోటలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నామమాత్రంగా శంకుస్థాపన చేసి పనులు చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ జనరల్ ఫండ్స్లో ₹1,70,00,000 మేర నిధులతో కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలుగుదేశానికి చెందిన పత్రికలు అభివృద్ధి ఎక్కడా అని అంటున్నారని, ఇది అభివృద్ధి కాదా? మౌలిక సదుపాయాలు కల్పించడం అభివృద్ధి కాదా? రోడ్లు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో మీరేం చేశారని నిలదీశారు. విధ్వంసం పేరుతో చంద్రబాబు, పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారని, రాష్ట్రంలో గత ప్రభుత్వం మాదిరిగా కాల్ మనీలు ఉన్నాయా, సెక్స్ ర్యాకెట్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో హత్యలు, ఈవ్ టేజింగ్లు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ విధ్వంస పాలన జరుగుతోందో రాసిన వారు, ఆవిష్కరించిన వారు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వం విధ్వంస పాలన, లేక కాల్మనీ నడిపిన మీది విధ్వంస పాలన అని నిలదీశారు. సామాన్య ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు రిటైనింగ్ వాల్లో ఉండి, కమ్యూనిటీ హాల్లో ఉండి, రోడ్లో ఉండి, పార్కులో ఉండి, డ్రైన్లో ఉండి, మంచినీటి సదుపాయం కేటాయిస్తాం కానివ్వండి, ఇది కాదా అసలైన అభివృద్ధి? గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మీరేం చేశారు? కమ్యూనిటీ హాల్ కట్టగలిగారా? రిటైనింగ్ వాల్ కట్టగలిగారా? రోడ్ చేయగలిగారా? పార్కులు కట్టగలిగారా? ఏ ఒక్క కార్యక్రమంగా మీరు చేయగలిగారా? లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇంటికే పెన్షన్ కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్లకే అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహన మిత్ర లాంటి ఆసరా కానివ్వండి, ఇంటి స్థలాలే కానివ్వండి, ఇలాంటి పథకాలు మీరు అందించారా?
తెలుగుదేశం పార్టీలో అందించారా? జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రతి ఇంటి ధర సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటి ముందు ధర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే గెలిచారు, ప్రజలు ఆదరిస్తే గెలిచారు. కానీ ప్రజలకు ఏం చేశారు? ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ ఎంతమందికి ఉపయోగంగా ఉంటుంది? ఎంతమంది వచ్చి ఇక్కడ చక్కగా మన ఇంట్లో శుభకార్యాలు ఇక్కడ చేసుకోవచ్చు. ప్రజల మీద ఏనాడు వాళ్ళకి దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ మనకి రూపాయి అందిద్ది, ఎక్కడ దోచుకుందాం, ఎక్కడ దాచుకుందాం, ఎక్కడ తిందాం అన్న ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలవకపోయినా కానీ, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినా కానీ ప్రతి ఒక్క పని ఇటు కార్పొరేషన్లో కానీ అటు సీఎం గారి దగ్గర కానీ చేయించుకుంటూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పదవీ కాలంలో సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ అన్నారు. ఎన్నికల బాండ్లు నిధులు సంబంధించి 2017-18లో దివంగత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన పథకం రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజల భావస్వేచ్ఛ, పౌర హక్కులకు తీవ్రమైన విఘాతం కలుగుతోందని, రాజ్యాంగంలో పలు చట్టాలను ఉదహరించి రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కొలనకొండ శివాజీ తెలిపారు. ఎలక్ట్రల్ బాండ్లు దీని దాదాపు ఇప్పటి వరకు అది వచ్చిన కాడి నుంచి 30 విడతల దాదాపు 16,000 కోట్ల రూపాయల నిధులు ఏదైనా ఒక సంస్థ ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ వచ్చినాయి. ఇందులో గోప్యత ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పరు, తీసుకున్న వాళ్ళ పేరు చెప్పదు, ఎవరికి చెప్పరు అన్నమాట. జవాబుదారీతనం లేదు. ఇందులో 90% నిధులు ఓన్లీ బీజేపీకే వచ్చినాయి. ప్రతిపక్ష పార్టీలను అణిచేసి ఏదో విధంగా పార్లమెంట్ని విధ్వంసానికి గురి చేసి చర్చలు జరగకుండా, జవాబుదారీతనం చేయకుండా ఈ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారో దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. భారతదేశంలో మోడీకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించే దానికోసం మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పక్షాలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నాము. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దురదృష్టవశాత్తు ఇక్కడున్న రాజకీయ పక్షాలు తానా అంటే తండానా అని చెప్తా ఉన్నాయి మోడీ గారికి. వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. మాకు 100 సీట్లు ఇవ్వు, లేకపోతే 8 పార్లమెంటు సీట్లు ఇవ్వు, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలని బెదిరించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి సంబంధించి నిన్న కాక మొన్న షర్మిల గారు కూడా అనేక విషయాలు అడుగుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంతవరకు వచ్చిందని. ఇంత మటుకు నువ్వు ప్రత్యేక హోదా గురించి మోడీ గారి దగ్గర నిలదీసింది లేదు, పాడు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో 2 పార్టీలు కూడా పూర్తిగా విఫలం చెందుతున్నాయి. మోడీ గారిని గట్టిగా నిలదీసి అడగట్లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏదో ఒక విధంగా దీన్ని బాగు చేయాలంటే 5 లక్షల కోట్ల ప్రాజెక్టులు తెచ్చి విలువ కలిగిన ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్కు శరణ్యం. దాని గురించి ఎందుకు మాట్లాడారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాపులకు రాజ్యాధికారం తీసుకురావటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించి సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపు ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాపు సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ 4 ప్రధాన అంశాలతో ఈ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. కాపులకు రాజ్యాధికారం, జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా సీట్లు పొందడం, బీసీ రిజర్వేషన్ మరియు ఆర్థికంగా బలోపేతం అవటం వంటివి చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో 25% ఉన్న కాపులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వటం, గెలిచాక విస్మరించటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాబోయే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యతనిచ్చే పార్టీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మనం ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం కోసం పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. రామ్మోహన్ రావు గారు 10 సంవత్సరాలు, జయలలిత గారు లాంటి ఆయన నడిపారు, మంగబాబు గారు వచ్చారు, పివి రావు గారు వచ్చారు, ఇంకా మన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు అంటే పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాజ్యాధికారం కోసం మనం ఏం చేయాలో, ఏ పార్టీ మనకి ఎక్కువ సీట్లు ఇచ్చి ఏ ప్రభుత్వాలు మనం చూసి మరి జడుస్తాయన్నది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు సోదరుడు. ఇది మా ఆవేదన. ఆలోచన చేయండి. తెచ్చిన ఫలితాన్ని నిలబెట్టుకోలేకపోవడంలో మనం ఇబ్బంది పడుతున్నాం.
దీన్ని ప్రతి ఒక్కరూ సోదరులు, మన సంఘాల నాయకులు కూడా మనం అందరూ ఆలోచన చేయాలి. దేశవ్యాప్త బంద్కు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేకతలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్, వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు ఆందోళన చేశారు. కరోనా సమయంలో రైతులు ప్రజలకు అన్నం పెట్టకపోతే మనమంతా చచ్చి ఉండేవాళ్లమని, వారి మంచి చేయకపోగా బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఎం నేత ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఒక్క రైతు వెనకాల చూస్తే 50 రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయి. నువ్వు ద్రోణుల మీద నుంచి వేసినటువంటి బాష్పవాయు గోళాలతో రైతులు రక్తం ఓడుతున్నారు. అక్కడ రైతు మీద నీకు మమకారం ఉందటయా? ఏ రైతు లేకపోతే కరోనాలో కోట్ల మంది చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు అన్నం పెట్టకపోతే మొత్తం దేశం అంతా కూడా అవసాన పాలయ్యేది. కరోనాని నువ్వు కాపాడగలిగావా? లేదే. ఆనాడు ప్రజానీకానికి ఆక్సిజన్ ఇచ్చింది ఎవరో? పబ్లిక్ సెక్టార్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. రూర్కెలా, దుర్గాపూర్ ఈ ఉక్కు ఫ్యాక్టరీలో పబ్లిక్ రంగంలో ఉన్నాయి, ఆక్సిజన్ ఉత్పత్తి చేసినాయి. చొక్కాలు మడత పెట్టాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు హింసాత్మకంగా మారబోతున్నాయనడానికి సంకేతంగా ఉన్నాయని మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ రెడ్డిది, అతని ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. చొక్కాలు మడత పెట్టాలన్న సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు హింసాత్మకంగా మారబోతున్నాయనడానికి సంకేతంగా ఉన్నాయని మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. నిన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పేదల కోసం ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీకి 95 లక్షల కుటుంబాలు మద్దతు తెలిపాయని అన్నారు. చంద్రబాబుపై నమ్మకం ఉంచిన 95 లక్షల కుటుంబాలకు టీడీపీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని ప్రజలే నేరుగా టీడీపీ శ్రేణులతో చెప్పి బాధపడుతున్నారని చెప్పారు. తమ పార్టీ అందించబోయే పథకాల గురించి చెప్పడానికి వెళ్లిన పార్టీ శ్రేణులతో ప్రజలు సమస్యలను చెప్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై కూడా టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వాలంటీర్ల సభలో జగన్ రెడ్డి వ్యాఖ్యలు టీడీపీ, జనసేనలకు హెచ్చరికలైతే తమ నాయకుడు తాము చేసే వ్యాఖ్యలు కూడా జగన్, ఆయన పార్టీకి హెచ్చరికలేనని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఓటమి అంచుల్లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకనే నిన్న వాలంటీర్ల సభలో పిచ్చి పేలాపలు పేలుతున్నాడు. చేతులు మడత పెట్టండి అని. నువ్వు చేతులు మడత పెడితే చూస్తూ కూర్చోవడానికి చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా జగన్ రెడ్డి? కుర్చీలు మడత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చేతులు మడత పెడతావేమో, కుర్చీలు మడత పెట్టి తిరగేస్తే అవి నువ్వు తట్టుకోలేవు. అదొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని వేదికల మీద మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలని చెప్పి హితవు పలుకుతున్నారు. రేపు భవిష్యత్ సూపర్ 6 కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇదే స్ఫూర్తితో, ఏదైతే భవిష్యత్తుకు గ్యారంటీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రతి కుటుంబం దగ్గరికి చేరవేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది వార్నింగ్ అయితే మేము కూడా ఇచ్చింది వార్నింగే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకి, వాలంటీర్లు అంటే ఎవరండి? ప్రభుత్వం 5,000 రూపాయలు నెలకు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎక్చెక్ ద్వారా వాళ్ళు నియమించబడినటువంటి వాళ్ళు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మధ్యన చేతులు మడత పెడతాం, కాలర్లు మడత పెడతామనంటే ఎవరిని భయపెట్టడానికి? వైసీపీ నేత కైకాల చరణ్ మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాపుల మధ్య చీలిక తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేత కైకాల చరణ్ అకాల మరణానికి చింతిస్తున్నామని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు ఇతర కాపు నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ వేధింపుల వల్లే కైకాల చరణ్ చనిపోయారని, కొన్ని పత్రికల్లో అక్రమ రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. పచ్చపత్రికలు నగరంలోని కాపుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. టీడీపీ నేతలు శబరాజకీయాలు చేయటం సరికాదన్నారు. చరణ్ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి టీడీపీ నాయకులు రోడ్డుకు లాగుతున్నారన్నారు. టీడీపీ నేతల దుర్మార్గ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శబరాజకీయాలు చేయటం టీడీపీ నాయకులకు అలవాటేనని చెప్పారు. వైసీపీ నేత కైకాల చరణ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వేధింపులతోనే కైకాల చరణ్ చనిపోయాడు అనేది వార్త చూడటం జరిగింది. రెవల్యూషన్ లేపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి నిదర్శనం పొద్దున ఇచ్చినటువంటి వార్త. ఎక్కడా కూడా కైకాల చరణ్ కాపు సామాజికి చెందినటువంటి మనిషి కాబట్టి కైకాల చరణ్ చనిపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుగుతా కూడా 3 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి ఎంత దుర్మార్గానికైనా దిగజారిపోయి ప్రచురించటే అనేటువంటి పరిస్థితికి ఆ కుటుంబం ఆ మనిషిని కోల్పోయి 2 బిడ్డలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, ఆర్థిక పరిస్థితే కానీ ఆ కుటుంబ పరిస్థితే కానీ ఆవేదనలో ఉంటే ఇటువంటి ప్రచారాలతో కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కులాలకి మతాలకు అతీతంగా వెళ్ళామండి మేమందరం కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కాపు సోదరుడు అని చెప్పి అందరూ తెలిసింది, కానీ ముందైతే మాత్రం తెలియదండి. దీన్ని వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పి నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడి గతంలో మల్లాది విష్ణు గారి మీద కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు మల్లాది విష్ణు గారి ప్లేస్లో వెల్లంపల్లి గారు వచ్చారని చెప్పి, ఇంకా వెల్లంపల్లి గారి గెలుపు ఖాయం అయిపోయిందని చెప్పి దీన్ని ఏ విధంగా అయినా సరే దీన్ని తప్పుదో పట్టించాలి అనే దిశగా వాళ్ళ నాన్న లేడని బాధపడుతూ ఒక పక్కన పిల్లలు ఏడుస్తుంటే, కొడుకు పోయాడని ఒక తల్లి ఏడుస్తుంటే, భర్త పోయాడని ఒక భార్య ఏడుస్తుంటే, అన్నయ్య పోయాడని ఒక చెల్లి ఏడుస్తుంటే, ఇవి కనపడని తెలుగుదేశం గోండాలకి ఎవరో ఏదో చేశారని చెప్పి ఆ కుటుంబాన్ని రోడ్డును పడేస్తే ఇప్పుడు ఆ తల్లి ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఆ పిల్లలు అలోలక్షణాన్ని బాధపడుతున్నారు. ఏమిటి మా పరిస్థితి, చుట్టుపక్కల అందరూ దొంగల్లా చూసే పరిస్థితి చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? అంతరించిపోతున్న జానపద కోలాట నృత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తోంది కృష్ణా జిల్లా గన్నవరం మాతృమండలికి ఒక మహిళా బృందం. ఒకే అభిరుచికి కలిగిన మహిళలు ఒక బృందంగా ఏర్పడి కోలాట నృత్యాన్ని నిరంతర సాధన చేశారు. నేడు వారంతా ఆలయాల్లో జరిగే కళ్యాణ మహోత్సవాలు, ధార్మిక కార్యక్రమాలకు చక్కటి ప్రదర్శనలు ఇస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. మేము ఇక్కడ పాతగన్నవరంలో అమ్మవారి ఆధ్వర్యంలో, అమ్మవారి సన్నిధిలో మేమందరం వేయడానికి సిద్ధమయ్యాము. మాకు జాస్తి శ్రీధర్ గారు చాలా చాలా సహకారాన్ని అందించారు. ఈ ప్రస్తుతం ఈ టీవీ రంగాల్లో వీటి వల్ల ఆడవాళ్ళందరూ టీవీలకు అతుక్కుపోయి ఇష్టం ఉందా లేకపోయినా టైంపాస్ కోసం అన్నట్టు చూడడం జరుగుతుంది. అది కాకుండా ఆ సమయాన్ని ఇలా వ్యాయామంగాను ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగా ఉపయోగపడేటట్లుగా మాకు చిట్టూరు గోపి గారు, మా గురువు గారు, ఆయన చాలా చాలా చక్కగా, చాలా ఓర్పుగా, మీ అందరికీ రాదు అనేది లేదమ్మా,
చాలా బాగా నేర్చుకుంటారు. మేమందరం ఫస్ట్ వేయలేమేమో అనుకున్నాం, కానీ అన్నీ బాగా గురువు గారు చాలా బాగా నేర్పించారు మాకు. మేము ఇప్పుడు చాలా బాగా వేస్తున్నాము. పెద్ద వయసు వాళ్ళు కూడా బాగానే వేస్తున్నారు. చాలా ఎనర్జెటిక్గా వేస్తున్నారు. చాలా బాగా వేస్తున్నారు. అది గారు మాకు అందరికీ ఆధ్వర్యంలో నేర్పిస్తున్నారు ఇదంతా. ఈ మహిళల్ని నా దగ్గర నేర్చుకుంటాం చాలా ఆనందకరంగా ఉంది నాకు. అదేవిధంగా ఈ మహిళలు 18 కోపులు నేర్పించాలి అని అంటే వాళ్ళు అన్నారు, మాస్టర్ మేము వేయలేమన్నారు. అయినా సరే వాళ్ళు ఎంత ఓపికగా 18 కోపులకి 18 పాటలు ఉంటాయి. దీనికి మొత్తం 3 కాలమ్స్ ఉంటాయి. ఈ 3 కాలాలు కూడా చాలా చక్కగా కోలాటం నేర్చుకోవడం జరిగింది. నా దగ్గర నేర్పించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ కళని సాంస్కృతిక కార్యక్రమాలంటే ప్రతి గ్రామంలో కూడా ఉంటున్నాయి. అదేవిధంగా మాకు ముఖ్యంగా మన తిరుపతమ్మ తల్లి అమ్మవారు గోపయ్య స్వామి తిరుపతి తల్లి కళ్యాణం 23వ తారీఖున ఉండటం వల్ల మాకు జాస్తి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా నేర్చుకోవడం జరిగింది.